ఉంటారు. వీళ్ళను కూడా ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 1,00,000 నుంచి 5,00,000 జనాభా ఉండే సిటీస్‌ను మున్సిపల్ కౌన్సిల్స్ అంటారు. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ కూడా వార్డ్ కౌన్సిలర్స్ అలాగే మున్సిపల్ చైర్పర్సన్‌ను ప్రజలు ఎన్నుకుంటారు. 5,00,000 అంతకంటే ఎక్కువ జనాభా అంటే హైదరాబాద్, చెన్నై లాంటి పెద్ద సిటీస్‌ను మున్సిపల్ కార్పొరేషన్స్ అంటారు. ఇక్కడ కార్పొరేటర్స్, మేయర్స్ ఉంటారు. వీళ్ళను ప్రజలు ఎన్నుకుంటారు. కార్పొరేటర్స్ అలాగే మేయర్ కలిసి డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. అలాగే గవర్నమెంట్ ఒక ఐఏఎస్ అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తుంది. వీళ్ళు అందరూ వాళ్ళ సిటీస్ అలాగే టౌన్స్ అభివృద్ధికి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? 21 సంవత్సరాలు ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. 6 నెలలు అయినా వాళ్ళు పోటీ చేసే ప్రాంతంలో ఉండి ఉండాలి. తెలంగాణలో అయితే మేయర్‌కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే కౌన్సిలర్, కార్పొరేటర్ అయితే 10th పాస్ అయ్యి ఉండాలి. అయితే వేరే రాష్ట్రాలకు ఈ క్వాలిఫికేషన్స్ మారొచ్చు. అయితే వీళ్ళకు ఉండే బాధ్యతలు ఏంటి? టౌన్స్ అలాగే సిటీస్‌ను పరిశుభ్రంగా ఉంచడం, రోడ్స్‌ను బాగు చేయించడం, ట్రాఫిక్ సమస్యలు తీర్చడం. మేయర్ అంటే సిటీకి మొదటి సిటిజన్ అని అర్థం. మేయర్ మీటింగ్స్ ద్వారా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి. ఇంటి పన్ను, నీటి పన్నులను కలెక్ట్ చేయాలి. వాళ్ళ ప్రాంతాల్లో ఉండే సమస్యలను అలాగే ప్రజల సమస్యలను తీర్చాలి. వీళ్ళకు జీతాలు ఎంత ఉంటాయి? తెలంగాణలో అయితే మేయర్కు 65,000, డిప్యూటీ మేయర్కు 32,500, అలాగే కార్పొరేటర్స్కు 7,800. అయితే ఇది కూడా రాష్ట్రాలకు మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఒక విషయం. ఇప్పటి వరకు చెప్పిందంతా గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్. అయితే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కు, అక్కడి నుంచి ఎమ్మెల్యేస్ అలాగే తర్వాతి లెవెల్స్ను దాటి సాధారణ ప్రజల దాకా చేరుతుంది. అలాగే మన నుంచి పన్నుల ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులను కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వాడతారు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.